పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది చేదు వార్తే. ఈ నెల 12న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ పని పూర్తి కాకపోవడమే వాయిదాకు అసలు కారణం. విడుదలకు మరో 10 రోజుల సమయం కూడా లేదు. విఎఫ్ఎక్స్ ఇంకా చేతికి రాలేదు. దాంతో హడావడి మొదలైంది. ట్రైలర్ కట్ చేయడం బాకీ, ఆ తర్వాత ప్రమోషన్లు ఉన్నాయి. చివరి నిమిషంలో హరిబరి ఎందుకు అని వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఆల్రెడీ విషయాన్ని నిర్మాత ఎంఎం రత్నం పాస్ చేశారని వినికిడి. వీరమల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైన ప్రాజెక్ట్. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఆలస్యమైన పవన్ ఫ్యాన్స్ భరిస్తూ వచ్చారు. ఇప్పుడు మరో నెల వాయిదా. కాకపోతే వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వల్ల కొన్ని సినిమాలు గందరగోళంలో పడబోతున్నాయి. ఈ నెల 27న వీరమల్లు రిలీజ్కు మంచి ఆప్షన్, కానీ అక్కడ కన్నప్ప ఉంది. కన్నప్ప వాయిదా వేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అని మంచు విష్ణును సంప్రదించినట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. దానికి విష్ణు ఒప్పుకోలేదని తెలుస్తుంది. జూలై 4న కింగ్డమ్ ఉంది. ఈ సినిమా ఎలాగూ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదే. సితారా అంటే ఓ రకంగా పవన్ కళ్యాణ్ సంస్థే కాబట్టి నాగవంశీ ఈ సినిమాని ఆపి పవన్కి దారేస్తారా లేదా అనేది చూడాలి. తరువాత 11 వద్దామనుకుంటే ఘాటి రిలీజ్ రెడీ అయింది. ఈ సినిమా కూడా వాయిదాలు పడుతూ నిన్ననే 11కి ఫిక్స్ చేసుకుంది. సో వీరమల్లు కాస్త ఆగి వద్దామనుకున్నా సరైన డేట్ దొరకడం లేదు. పవన్ కోసం వీటిలో ఏ ఒక్క సినిమా తప్పుకున్నా తదుపరి షెడ్యూల్ కాస్త గందరగోళానికి గురవుతుంది. ఈసారి వీరమల్లు డేట్ ఫిక్స్ చేస్తే మళ్ళీ వాయిదా వేయడం అనేది జరగకూడదు. కాబట్టి ఈసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందే.